ఇక బ్యాంకు సిబ్బంది నిర్వాకంతో పోలీసులు అనంతపురం జిల్లా యాడికి సిండికేట్ బ్యాంకుకు బేడీలు వేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇదేంటి అనుకుంటున్నారా? సోమవారం అర్ధరాత్రి 1:30 సమయంలో గస్తీ తిరుగుతున్న పోలీసులు సిండికేట్ బ్యాంకులో విద్యుత్ దీపాలు వెలుగుతూ తలుపులు బార్లా తెరిచి ఉండటాన్ని గమనించారు. లోపల దొంగలు ఉన్నారేమోనన్న అనుమానంతో పోలీసులు 15 నిమిషాల పాటు బయట బ్యాంకు వద్దే వేచి ఉన్నారు. ఎలాంటి అలజడి లేకపోవడంతో బ్యాంకు లోపలికి వెళ్లి పరిశీలించారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యమే అని నిర్ధారించుకుని సెల్ ఫోన్లో బ్యాంకు మేనేజర్తో పాటు సిబ్బందిని సంప్రదించే ప్రయత్నం చేశారు. సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో చేసేది లేక బ్యాంకు తలుపులకు బేడీలు వేసి రక్షణ కల్పించారు. ఈ ఘటన ప్రసార మాధ్యమాల ద్వారా పట్టణ ప్రజలకు తెలిసినా ఉదయం 9 గంటల వరకు సిబ్బంది బ్యాంకు వద్దకు రాకపోవడం గమనార్హం. బ్యాంకు సిబ్బంది నిర్వాకంతో పోలీసులు అనంతపురం జిల్లా సిండికేట్ బ్యాంకుకు బేడీలు వేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇదేంటి అనుకుంటున్నారా? సోమవారం అర్ధరాత్రి 1:30 సమయంలో గస్తీగా తిరుగుతున్న పోలీసులు సిండికేట్ బ్యాంకులో విద్యుత్ దీపాలు వెలుగుతూ తలుపులు బార్లా తెరిచి ఉండటాన్ని గమనించారు. లోపల దొంగలు ఉన్నారేమో అన్న అనుమానంతో పోలీసులు 15 నిమిషాల పాటు బ్యాంకు బయట వద్దే వేచి ఉన్నారు. ఎలాంటి అలజడి లేకపోవడంతో బ్యాంకు లోపలికి వెళ్లి పరిశీలించారు పోలీసులు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యమే అని నిర్ధారించుకుని ఫోన్ నుంచి బ్యాంకు మేనేజర్తో పాటు సిబ్బందిని సంప్రదించే ప్రయత్నం చేశారు. సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో చేసేది లేక బ్యాంకు తలుపులకు బేడీలు వేసి రక్షణ కల్పించారు పోలీసులు. ఈ ఘటన ప్రసార మాధ్యమాల ద్వారా పట్టణ ప్రజలకు తెలిసినా కూడా ఉదయం 9 గంటల వరకు సిబ్బంది బ్యాంకు వద్దకు రాకపోవడం గమనార్హం. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, మనం చూస్తే అనంతపురం
యాడిలో సిండికేట్ బ్యాంకులు బేడీలు వేసినట్లు తెలుస్తుంది. మరి దీనిపై సిండికేట్ బ్యాంకు యాజమాన్యం ఏమంటుంది? గుడ్ మార్నింగ్ మానస. అనంతపురం జిల్లాలో యాడికి మండల కేంద్రం అనేటువంటి మండలంలో యాడికి ఈ రోజు రాత్రి అర్ధరాత్రి ప్రాంతంలో అక్కడ పోలీసులు గస్తీ తిరుగుతున్నటువంటి సందర్భంలో ఎస్ఐ కత్తి శ్రీనివాసులు అక్కడ సిండికేట్ బ్యాంకు పూర్తిగా ఓపెన్ అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో కూడా దాదాపుగా అక్కడ పూర్తి ఓపెన్ లో ఉన్నటువంటి పరిస్థితిని గమనించారు. అయితే అతనికి ప్రతి రోజు వారీగా పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. ఈ కోణంలోనే దొంగతనాలు ఇట్లాంటి వాటిని నివారించే క్రమంలోనే అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలినటువంటి ఎస్ఐ శ్రీనివాసులు అక్కడ ఎందుకు బ్యాంకు ఈ సందర్భంలో ఖాళీగా ఉన్నటువంటి విషయం ఉంది, ఇక్కడ ఎందుకు ఇట్లాంటి పరిస్థితి అని అక్కడ ఆ బ్యాంకు వద్దకు వెళ్లి శిక్షణను గమనించినటువంటి పరిస్థితి. అయితే బ్యాంకు లోపలికి వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ కనీసం సెక్యూరిటీ గార్డ్స్ కానీ లేకపోతే ఇంకా ఎవరైనా సిబ్బంది కానీ ఎవరు కనిపించకపోవడంతో పూర్తిగా అనుమానం వచ్చింది. ఏదైనా దొంగతనం జరిగిందా లేకపోతే ఇంకా ఏదైనా ప్రమాదం జరిగిందా అనేటువంటి పరిస్థితులతో అవమానించినటువంటి శ్రీనివాసులు మొత్తం పైన సిబ్బంది దీనికి తాళం వేయకోకుండా వెళ్లిపోయారనేటువంటి నిర్ధారణకు రావడంతో కనీసం అక్కడ అదే సందర్భంలో బ్యాంకుకు సంబంధించినటువంటి యంత్రాంగానికి కానీ లేకపోతే ఉన్నతాధికారులకు కానీ బ్యాంకు ఉన్నతాధికారులకు కానీ బ్యాంకు ఓపెన్ గా ఉన్నటువంటి పరిస్థితిని సమాచారం ఇచ్చేందుకు కూడా ఎస్ఐ శ్రీనివాసులు ప్రయత్నించారు. అయితే ఆ సందర్భంలో ఎవరు కూడా కనీసం ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదు, సిబ్బంది ఎవరు కూడా కనీసం అక్కడ రాలేదనేటువంటి పరిస్థితి కూడా అయితే రసూల్ ఇప్పటికి కూడా బ్యాంకుకు సంబంధించిన సిబ్బంది కానీ అలానే మేనేజర్ కానీ ఎవరు కూడా బ్యాంకు దగ్గరికి రాలేదని తెలుస్తుంది. మరి పోలీసులు మళ్ళీ వారిని ఎవరైనా సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారా? మనతో దాదాపుగా ఇప్పుడు ఇంతసేపు అయినప్పటికీ రాత్రి అర్ధరాత్రి ప్రాంతంలో కూడా ఎస్ఐ ప్రయత్నించారు. అయితే ఎవరు రానటువంటి పరిస్థితి. అయితే ఉదయమే అన్న కనీసం ఎవరైనా తెలుసుకుని వెంటనే అక్కడికి వస్తారా అనేటువంటి విషయం కూడా లేదా. అయితే కేవలం ఒక ఫీల్డ్ అసిస్టెంట్ మాత్రమే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సిండికేట్ బ్యాంక్ వద్దకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం పైన అర్ధరాత్రి ప్రాంతంలో జరిగినటువంటి ఈ సన్నివేశంతో కూడా ఇప్పటికి కూడా తేరుకోలేకపోవడం చూస్తే బ్యాంకు అధికారుల యొక్క నిర్లక్ష్యం, మేనేజర్ కావచ్చు లేకపోతే ఫీల్డ్ ఆఫీసర్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి యంత్రాంగం ఎవరు కూడా స్పందించలేదనేటువంటి విధంగా ఇప్పటికీ తెలుస్తుంది. అయితే ఆ సమాచారం మాత్రం ఈ బ్యాంక్ అధికారులకు ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం పైన అర్ధరాత్రి ప్రాంతంలో ఓపెన్ గా ఉన్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి ఎస్ఐ ఆ బ్యాంకుకి అప్పటికప్పుడు కనీసం అర్ధరాత్రి ప్రాంతంలో కావడంతో ఎక్కడ కూడా తాళాలు కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ క్రమంలో గస్తీ క్రమంలోనే వాళ్ళ వెంట తీసుకున్నట్టు ఒక బేడీలు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ అదుపులోకి తీసుకున్న వారికి వేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అదే విధంగానే బేడీలు తీసుకొని వెళ్ళారు. ఆ సందర్భంలో తాళం చెవులు తాళం కానీ ఏమీ లేనటువంటి అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో ఆ పోలీసు యంత్రానికి సంబంధించినటువంటి ఆ బేడీలే బ్యాంకు తలుపులకు తాళాలుగా వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే రసూలు అలానే ఎంతో మంది సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎంతో కష్టపడి బ్యాంకులో డబ్బును జమ చేసుకుంటారు. మరి బ్యాంకు ఇలా నిర్లక్ష్యంగా బ్యాంకుకు సంబంధించిన సిబ్బంది ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, ఎలా చూడొచ్చు? మనస ఎంతో మంది లక్షల మంది వేల మంది ప్రజలు ఎంతో కష్టపడి కడు పేదరికం దగ్గర ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి అత్యంత ధనవంతులు కూడా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి నగలు కానీ అదేవిధంగానే అత్యంత విలువైనటువంటి నగదు వీటన్నింటిని కూడా బ్యాంక్ లో భద్రపరుచుకుంటే మన సొమ్ముకి ఒక సెక్యూరిటీ ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలోనే చాలా వేలాది మంది వారు కష్టపడినటువంటి సొమ్మును ఆ బ్యాంకుల్లో కూడా డిపాజిట్లు చేసినటువంటిది. అసలు బ్యాంక్ అంటే దాదాపుగా కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక నిధిగా చెప్పవచ్చు. ఆ కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆ బ్యాంక్ లో ఉన్నటువంటి క్యాష్ చెస్ట్ అవన్నీ కూడా ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ మొత్తం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇదంతా చూస్తే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా బ్యాంకు అధికారులు వివరించారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే అదే సందర్భంలో గస్తీ తిరుగుతున్నటువంటి ఆ ఎస్ఐ గాని పోలీస్ సిబ్బంది గాని దాన్ని గుర్తించకపోతే ఎలాంటి ప్రమాదం జరిగి ఉండేదో, ఎలాంటి గజ దొంగలు లేదా దొంగల కంట బ్యాంకు ఓపెన్ గా ఉన్నటువంటి పరిస్థితి ఏమాత్రం వాళ్ళ కంట పడినప్పటికీ ఏదో రూపంలో ప్రజలు దాచుకున్నటువంటి కోట్ల రూపాయలు దొంగలు పాలయ్యేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు అనేటువంటి విధంగా కూడా ఎస్ఐ కూడా చెప్తున్నారు. అదేవిధంగా కత్తి శ్రీనివాసులు తాను గుర్తించినటువంటి నేపథ్యంలో పెద్ద ప్రమాదమే జరిగింది పెద్ద ప్రమాదమే తప్పింది
అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఎస్ఐ శ్రీనివాస్ కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తం పైన దీంట్లో పూర్తి స్థాయిలో బ్యాంకు అధికారులు సిబ్బంది యొక్క నిర్లక్ష్యం ఉంది. ఎందుకంటే ప్రతిరోజు రోజువారీగా ఉదయం వచ్చి దానికి సంబంధించి బ్యాంకు వ్యవహారాలకు సంబంధించి తాళాలు వేసేవారు కానీ లేకపోతే వాటికి తాళాలు తీసేటువంటి సందర్భం కానీ అయితే రసూలు ఖైదీలకు వేయాల్సిన బేడీలు ఇలా బ్యాంకుకు వేయటంపై ఎస్ఐ ఏమంటున్నారు? అలానే ఈ సిబ్బంది మీద చర్యలు తీసుకునే అవకాశం, అలానే మేనేజర్తో మాట్లాడి అతనిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా మన దీనిపైన ఒక పెద్ద ఎంక్వైరీనే కండక్ట్ చేస్తే ఖచ్చితంగా బ్యాంకుకు సంబంధించినటువంటి అధికారుల పైన, అదేవిధంగా దానికి ఎవరైతే ప్రతిరోజు కార్యకలాపాలు బ్యాంకుకు సంబంధించినటువంటి కార్యకలాపాలు పూర్తిగా ముగించుకొని ఖచ్చితంగా బయటకు వెళ్ళేటువంటి సందర్భంలో బ్యాంకుకు అన్ని రకాలైనటువంటి తాళాలు వేశారా, క్యాష్ చెస్ట్ కానీ లేకపోతే ఇంకా ఇంటర్నల్ వ్యవహారాలైనటువంటి కీలకమైన పత్రాలు కానీ వీటన్నింటినీ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు ఒక వ్యక్తి ఒక అధికారి యొక్క పర్యవేక్షణలో దానికి తాళాలు ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. కాబట్టి వాటన్నింటి యొక్క బాధ్యతను పూర్తిగా విస్మరించి అత్యంత నిర్లక్ష్యంగా ఓపెన్ గా ఏమాత్రం తాళాలు కనీసం ముఖద్వారానికి కూడా తాళం వేయకోకుండా వెళ్లారంటే దీంట్లో ఉద్దేశపూర్వకంగా లేదా ఏమన్నా జరిగిందా లేదా ఇంకా కుట్రపూరితమైనటువంటి వ్యవహారాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటిది కూడా విచారణ చేస్తే దీంట్లో ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఖచ్చితంగా బ్యాంకు సిబ్బంది పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అయితే గస్తీ జరుగుతున్నటువంటి సందర్భంలో దానికి ఎస్ఐ సిబ్బంది గమనించారు కాబట్టి లోపలికి వెళ్లి అనుమానించి మొత్తం పైన చూశారు. అయితే వాళ్ళకు ఒక అందుబాటులో ఎలాంటి తాళం చెవులు కానీ తాళం కానీ ఏవి లేనటువంటి పరిస్థితుల్లో ఇంకా అలాగే ఒక బాధ్యతాయుతమైనటువంటి విధి నిర్వహణలో ఉన్నటువంటి ఎస్ఐ కానీ సిబ్బంది కానీ మరి వాళ్ళు కూడా అక్కడ ప్లేస్ ని అలాగే తెరిచి ఉన్నటువంటి ప్లేస్ ని వదిలి వెళ్ళలేరు. కాబట్టి అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వెంట ఉన్నటువంటి బేడీలు ఏవైతే ఉన్నాయో మామూలుగా ఈ దొంగలకు కానీ నేరస్తులకు కానీ వీళ్ళకి వేసి తీసుకెళ్లేటువంటి పోలీసులు చెంత బేడీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే ఆ బేడీలే దానికి ఒక తాళంగా, అంటే ఇమ్మీడియట్ గా వెంటనే దాన్ని సెక్యూర్ చేయాలి కాబట్టి, ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి ఆ బేడీలే వాటికి తాళంగా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేటువంటి విధంగా ఒక ఎస్ఐ సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి క్రమంలోనే బేడీలు వచ్చింది. ఎందుకంటే ఒక అత్యంత విలువైనటువంటి బ్యాంకు వ్యవహారాలు మానసాగి. రైట్, థ్యాంక్ యూ రసూల్. For more updates, please subscribe 99 TV Telugu.